అదే అడగమంటుంది. మోకాళ్ళుని అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఈ ప్రభా, మన గోలంతా ఇదే. కేసు కొట్టే తండ్రి, అయ్యా ఎన్ని రోజులు పిల్లలు లేకుండా అయ్యా ఒక బిడ్డని అయ్యా, అయ్యా బర్రెకి జ్వరం వచ్చింది ప్రభువా, 3 రోజుల నుంచి పాలు ఇట్లేదు అయ్యా. ఇది ఏంది? ఇది బర్రె అంట. బర్రెకి జ్వరం వచ్చిందంట, 3 రోజుల నుంచి పాలు ఇట్లేదు ప్రభువా, బర్రెను స్వస్థపరుచుంది ఆయన. నీ బర్రె చల్లంగుండా బర్రె బర్రె ముఖ్యమా, ముందు పరిశుద్ధాత్మ బలం ముఖ్యమా? పరిశుద్ధాత్మ బలం నీ మీదకి వస్తే బర్రెకు వచ్చిన జ్వరం స్వస్థపరిచే కాదు, ఆ బర్రెను నువ్వు తాగితే స్వస్థత వచ్చింది. ఆ బర్రెనే కాదు, మనిషికి రోగం వచ్చినా మనిషిని తాగినా స్వస్థత వచ్చింది. అది రహస్యం. అప్పులు తీర్చే కాదు, పరిశుద్ధాత్మ బలం వచ్చిందనుకో, అప్పులు ఎలా తీర్చాలో దానికి కావాల్సిన అజ్ఞానం వస్తుంది, పరిష్కారంగా చేసుకునే తెలివి వస్తుంది, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే దమ్ము వస్తుంది. నువ్వు అడిగే సకల ప్రార్థనలకు జవాబు దేవుని ఆత్మ ద్వారా ఉంది నాయన. అందుకే ముందు అడగాల్సింది ఏంది? మళ్ళీ మోకాళ్ళుని ఈ వచనం ఎత్తి, మోకాళ్ళుని మళ్ళీ ఈ వచనం అడుగుటి మీకు ఇవ్వబడిన అన్నావుగయ్యా. నేనేం అడిగాను తండ్రి? ఒక 1 ఎకరమేగా తండ్రి నేను అడిగింది. ఏదో ఇల్లు కట్టడం 4 సెంట్లు కదా ప్రభు నేను అడిగాను. నేనేం అడిగాను తండ్రి? అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదగుడి మీకు దొరుకుతుంది అన్నావుగయ్యా. స్లాబే కదయ్యా నేను ఏపిమంటుంది, మొండిగోడలు అట్నే ఉన్నాయి ప్రభా, స్లాబ్ ఏపించు తండ్రి. మన ప్రార్థనలన్నీ ఇటే ఉంటాయి. మీరు చెప్పండి, మనం అడగమంది, దేవుడు అడగమంది ఏంది? చూడు ఏముందో చూడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అడుగు ప్రతివాడు పొందున, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికిని. ఆ కింద చదువు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల యేసయ్య ఓ పక్కన కూర్చొని డబ్బుని నీకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వాటన్నిటిని ఓ పక్కన పెట్టి, కుమారుడా నేను కావాలా ఈ కావాలా అని అడిగితే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఏం అడుగుతారు? అవునా? అట్లయితే ఇంక దేనికోసం ప్రార్థన చేయొద్దు, మర్యాద చేయొద్దు. నా అప్పులు తీర్చని అడగొద్దు, నా రోగం స్వస్థపరచని అడగొద్దు, ఏం అడగొద్దు. నాకు యేసయ్యా నువ్వే కావాలని అడుగు. ఆయన యేసయ్యని ఏం చేసుకుంటావు? గట్టి చేయొత్తున్నావు యేసే కావాలని. ఏం చేసుకుంటావు యేసయ్యని? డబ్బులుంటే డాబా కట్టుకోవచ్చు, డబ్బులుంటే పొలం కొనుక్కోవచ్చు, డబ్బులుంటే భార్యకి బంగారం చేయించవచ్చు, పిల్లలకి బ్యాంకులో వేసుకోవచ్చు. డబ్బులుంటే ఎన్ని ప్రయోజనాలు. యేసయ్యని ఏం చేసుకుంటాం కదా? యేసయ్య కావాలా? గట్టిగా పడతారు. ఏం చేసుకుంటారు యేసయ్యని? అన్నీ ఉంటాయనే మామూలు కదా మీరా? మీరు ఇప్పుడు యేసయ్యని అడుగుతుంది అన్నీ ఉంటాయని, యేసయ్య ఉంటే అన్నీ వస్తాయని. అంతేనా? నువ్వు కావాలనైనా నాకు, నీ ఒడిలో సేద తీరాలి, నీ కౌగిల్లో ఒదిగిపోవాలి, నీ రెక్కల నీడ నాకు కావాలి. సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా? నీకు తెలిసే వచ్చినాయి. తెలిసే అనుమతించిన వాడి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు? నాకు అవసరం కాబట్టి అనుమతించావు. నువ్వేం పిచ్చోడివా? తెలివిగల్లోడివి, జ్ఞానవంతుడివి. తెలివిగల్ల జ్ఞానవంతుడివి ఉండి నాకు ఈ సమస్య రానిచ్చావంటే పిచ్చితనంగా అయితే రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ రోగం రానిచ్చావంటే పిచ్చితనంగా రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ అప్పుల పాలు నేను కానీ కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా, అవసరం కాబట్టి రానిచ్చావు. నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావు గయ్యా. కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా, వాటి గురించి నాకు చింత లేదు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ బలం కావాలి. ఈ జీవితకాలం ముగించకముందే నీకోసం ఫలించాలి, నీకోసం వాడబడాలి, 10 మందికి దీపంగా మారాలి, 10 మందికి దీవెనగా మారాలి. నాకు నువ్వు కావాలి. నువ్వు ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది. నా బ్రతుకు వెలిగితే అది 10 మందికి ఆదర్శం అవుతుంది. అయ్యా నీకోసం
నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు, నన్ను వాడుకోయ్యా, నాకు బలమీ అయ్యా. ఒకప్పుడు తెలియక నా కోసం, నా ఇంటి కోసం అని అన్ని ఆలోచనలు చేశాను. ఈరోజు నాకు ఆశ లేదయ్యా. నన్ను, నా బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా బ్రతికించగల దేవుడు నువ్వు నాకు దొరికావు. ఇంకా నేను దేని గురించి ఆలోచించి దిగులు పడేదయ్యా? నువ్వు లేకపోతే కదా. సర్వకృపా నిధివి. ఏమండి వద్దులే, పాటల డోసు ఎక్కువైంది, మళ్ళీ మ్యాటర్ పోయింది. సర్వకృపానిధివి, సంపదలుగా నువ్వు ఉంటే ఇంకా నాకే. ఒక పక్క వెండి బంగారాలు, ఒక పక్క ఆయన కూర్చొని నీకు ఏం కావాలంటే ఖచ్చితంగా మీరు ఎవరిని అడుగుతారు? ఆయన నిజంగా నీతో ఉంటే అయ్యో ఆయనకి సాటి వస్తాయి అవి. ఆయన దలుచుకొని ఆయనకి ఇష్టమైతే అవన్నీ తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టడు. అపోస్తలుల కాళ్ళ దగ్గర పడేలా, అబ్రహాం కాళ్ళ దగ్గర పడేలా. నీకెవడో ఎవడో. అందుకే చెప్తున్నాను, కనిపెట్టి ప్రార్థన చేయి మోకాళ్ళుని. ఎందుకొరకంటే పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు. కొంతమందికి గర్వం ఎదుటోళ్ళని సమాధాన పట్టడానికి ఒప్పుకోరు, ఎదుటోళ్ళని క్షమాపణ అట్టడానికి ఒప్పుకోరు, అందరినీ నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను, నా జీవితంలో కొంతమందిని చూశాను. నేను మంచానేసి ఆ గర్వాన్ని విరిచి వాళ్ళు అందరిని పిలిచి క్షమాపణ అడిగేటట్టు చేశాడు దేవుడు. ఒక సోదరు ఉంది, యేసు ప్రభుని ఎన్నిసార్లు ధ్యానం చేసినా నాకైతే తెలియదు, కానీ ఒక సోదరి నన్ను మాత్రం రోజు తలుచుకుంటుంది. రోజుక స్త్రీ ఆమె, కానీ విపరీతమైన ద్వేషం. ఎందుకంటే ఆమె కూడా సేవ చేస్తుంది. ఏమో మరి ఆ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఏమో పాడు, మరి నాకేం తెలుసు. ఎందుకంత ద్వేషం నా మీద? ప్రసంగం ఎప్పుడు ఆమె ప్రసంగాన్ని నిలబడ్డా ఖచ్చితంగా యేసుప్రభు ప్రత్యక్షత ఉంటుందో లేదో, నా ప్రత్యక్షత మాత్రం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి బిడ్డ, అంత ద్వేషించిన బిడ్డ కూడా క్యాన్సర్ బారిన పడింది. ఆ బిడ్డ చివరికి బెడ్ మీద ఉండి సహోదరులతో కబురు పెట్టింది నాకు. ఏమన్నా తెలుసా? అన్నా, శాలేమన్నా బిజీగా ఉంటాడు, ఒకవేళ అన్న రాలేకపోతే ఒక మాట, నన్ను క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంతే. చనిపోబోయే ముందు దైవజనులే వచ్చి చెప్పారు నాకు, చనిపోబోయే ముందు క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంది. ఓపిక ఉన్నంత వరకు నన్ను తిడతానే ఉంది. ఎప్పుడైతే బెడ్ మీద పడిపోయిందో అన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆ శ్రమలో ఆమెను సంపూర్ణురాలిగా చేస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు నన్ను అలాగా ఆమె నన్ను ఆ క్షమాపణ కోరకపోతే రేపు అక్కడ పాయింట్అవుట్ చేస్తాడు. అందుకని కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను కరుణించి ఒప్పుకో, లేకపోతే రేపు తీర్పులోకి వస్తావు. అన్యాయంగా నింద మోపావు, అన్యాయంగా ప్రచారం చేశావు, అన్యాయంగా ద్వేషించావు, బాహాటంగా 10 మందిలో ఆ బిడ్డను అవమానపరిచావు, నేను ఏర్పరచుకున్న వాడిని నువ్వు ద్వేషించావు, అది నీకు పాపమైంది, అది తీర్పులోకి వచ్చింది, ఒప్పుకో. చూడు పరిశుద్ధాత్మ ఎంత కృపగలవాడో చూడండి. అక్కడ పరివర్తన కలిగించాడు, ఆ శ్రమలలో సంపూర్ణత కలిగించి శుద్ధీకరించామని తీసుకున్నాడు. ఆ మాట నా చెవిన పడింది. ఇవాళ రేపు వెళ్దాం అనుకున్నాను, మరుసటి రోజే చనిపోయిందని కబురు వచ్చింది. అది నా చెవిన పడింది. ఏముందిలే అయ్యా, పోనీ ఆ బిడ్డ తెలిసా, ఏముందిలే, ఏదో ఆమెకి ఏం ఆలోచనలో పాపం, నేనేం ద్వేషం పెట్టుకోలేదు నాయన, ఆ బిడ్డను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాను. ఒకవేళ నేనేదన్నా అప్సెట్ అయి ఉంటే క్షమిస్తున్నాను నాయన, దాన్ని ఏం ప్రాబ్లం లేదు, బిడ్డ అడిగింది కదా క్షమించమని క్షమిస్తున్నాను, సహోదరు అడిగింది కదా క్షమిస్తాను. మరుసటి రోజు కన్ను మూసిందని కబురు వచ్చింది.
నాకు తెలిసిన ఇంకొక ఆయన ఉన్నాడు, అస్సలు రెస్పెక్ట్ చేయని వ్యక్తి ఆయన. కానీ చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడిన పరిస్థితి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ బాప్తిస్మం మనం పొందకపోతే పరిపూర్ణం కాము. మనలో ఎగస్టాలు బాబు. ఏమో మీలో ఉండే ఎన్నున్నాయో మీకేం తెలుసు, నాలో ఎన్ని ఉన్నాయో నాకేం తెలుసు. తోమితే ఒక తోముడు మొత్తం పోతాయి అడ్రస్ లేకుండా. కాబట్టి తోముడు కావాలి. శ్రమల వలన మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో నంబర్ 1 సంపూర్ణ సిద్ధి. నంబర్ 2 క్రీస్తు విషయమే మనం శ్రమ పొందిన ఎడల గొప్ప బహుమానం. దేవునికి స్తోత్రం. మన కోసమే మనం శ్రమ పడితే ఎందుకు కిరీటం పెట్టాలి దేవుడు? బాగా కష్టపడ్డావు బిడ్డ, పాప రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగం చేసి పైసలు సంపాదించి ఫ్యామిలీకి ఇచ్చావు నాన్న, సూపర్, దా కిరీటం పెడతాదా అంటాడా? ఎవరి కోసం కష్టపడ్డా వాళ్ళు పెడతారు కిరీటం పో అంటాడు. మరి ఆయన ఎందుకు కిరీటం పెడతాడంటే, నిస్వార్థముగా నీ నిమిత్తము నీ వారి నిమిత్తం కాక ఇతరుల కోసం నువ్వు కష్టపడ్డావు, ఇతరుల కోసం నువ్వు టైంని కేటాయించావు, ప్రయాసపడ్డావు, శ్రమపడ్డావు, దుఃఖపడ్డావు, ప్రార్థించావు, ప్రకటించావు, తిన్నావో తినలేదో ఇతరుల సాధక బాధల్లో పాలు పంపులు పంచుకున్నావు. ఇతరుల ఆత్మలను రక్షించడానికి, జీవితాలను వెలిగించడానికి నువ్వు నీ లైఫ్ని పణంగా పెట్టేశావు. గ్రేట్ దా, ఇదిగో అని నీతి గల న్యాయాధిపతి నిన్ను పిలిచి ఆయన నీకు సిద్ధపరిచిన నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటం, వాడబారిన మహిమ కిరీటము, దయా కిరీటం. ఆయన ఎన్ని కిరీటాలు పెట్టాలని నన్ను పెట్టేస్తాడు. ఆయన అర్థమైందా? ఎప్పుడు పెడతాడు కిరీటం? బాగా సంపాదించి వెనకేసినప్పుడా, ముందేసినప్పుడా? ప్రభు పనిలో వేసినప్పుడు. ఎక్కడేసినప్పుడు? ప్రభు కొరకు ఫలించినప్పుడు, ఆత్మల రక్షణ కొరకు వాడబడినప్పుడు. అది నీ జ్ఞానము, నీ ఆయుష్, నీ ఆరోగ్యము, నీ ధనము, నీ సాంపాద్యము. ఇదిగో గొప్ప త్యాగం చేసావు బిడ్డ. నువ్వు చేసిన ఆ పని వల్ల, నువ్వు ఇచ్చిన ఆ ధనం వలన ఇదిగో ఒక మందిరం కట్టబడింది. అక్కడ కొంతమంది ఆరాధించడానికి ఒక ప్రాంగణం ఏర్పడింది. నీ కష్టం దానికి ఉపయోగపడింది. నువ్వు నా నిమిత్తం నీ కష్టాన్ని త్యాగం చేశావు. నీ కొరకు నువ్వు దాచుకొనక నా కొరకు వెచ్చించావు గనక ఇదిగో రా అంటాడు రేపు. అంతేగాని మంచి అపార్ట్మెంట్ కట్టావు, దా కిరీటం పెడతాదా? ఫ్లాట్ ఎంత కమ్మేవేంది? ఫ్లాట్ ప్రభా 6 లక్షల దాకా పడింది ప్రభా, బాగానే తీసావు రేట్లు, దా కిరీటం పెడతా అంటాడా? నువ్వు అపార్ట్మెంట్ కడితే నాకెందుకు, ఫ్లాట్ 1 కోటికి అమ్మితే నాకెందుకు? నువ్వు సంపాదించిన డబ్బును ఎవడు అనుభవించాడో వాడు పెడతాడు పోరా కిరీటం. ఏం చేసావు చెప్పు? ప్రజల కొరకు ఏం చేసావు? 10 మంది కొరకు ఏం చేసావు? అది. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేద్దాం. ఈరోజు విన్న సంగతులన్నీ కూడా మనస్కరించండి. దేవుని సన్నిధిని అపేక్షించండి. దేవుని సహవాసాన్ని కోరుకోండి. సిద్ధపడి దేవుని ముందు ప్రార్థనలో గడపండి. ఉద్దస్తమానం బలహీనలై ఉండకండి. గాలికి కదిలిపోయే రెల్లులాగా ఉండకండి. ప్రభునందు బలవంతులై ఉండండి. దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపి, ఆయన ఎందులో నిన్ను దీవించాలనుకుంటే అందులో దీవిస్తాడు. వరములిచ్చి వాడుకోవాలంటే వాడుకుంటాడు. లేకపోతే ఏ విధంగా నిన్ను బ్లెస్ చేయాలో చేసి నిన్ను ఆయన పని కొరకు ఏ విధంగా వినియోగించాలో అలా వినియోగించుకుంటాడు. ఎస్తేరుని, నెహెమ్యాని, యోసేపుని రాజుల దగ్గర ఉద్యోగాలు ఇచ్చి ఆ జాబ్స్లో వాడుకున్నాడు వాళ్ళని. మరి కొంతమందిని ధనవంతుల్ని చేసి వారి ద్వారా ధనాన్ని సేవలో వాడుకున్నాడు. మరి కొంతమందికి వరాలు ఇచ్చి వారి ద్వారా ఆయా ప్రదేశాల్లోకి పంపించి వారిని సువార్త వ్యాపింపజేసి వారి ద్వారా ఆత్మను రక్షించడానికి వారిని బోధకులుగా వాడుకున్నాడు, సువార్థికులుగా వాడుకున్నాడు. మరి కొంతమందికి వరం ఇచ్చి కాపర్లుగా వాడుకున్నాడు. అలా నిన్ను ఎలా వాడుకుంటాడో నువ్వు దేవుడిని అడుగు. దేవుని ముందే కూర్చో. నన్ను సిద్ధపరచమని అడుగు. నన్ను నీ బలముతో నింపమని అడుగు. నీ శక్తితో నింపమని అడుగు. రండి ప్రార్థన చేద్దాం. రండి బిడ్డలారా, తలలు వంచండి. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. దేవా, ఈరోజు తేటగా నాతో మాట్లాడినందుకై వందనాలు. లోకమందు నీ వంటి దేవుడు లేడు. వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు వేషధారిగా కాక
నేను నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి, దిద్దుకోవడానికి, ఇతరులకు ఉపదేశించడానికి, సరిగా నేను వాక్యాన్ని వినుటలోను ధ్యానించటంలోను సిద్ధపడ్డకు నాకు నేర్పావు. వందనాలయ్యా. లోకమందు నీవు తప్ప వరకు దేవుడు లేడు, నీ వంటి దేవుడు లేడు, నీ వలె పాపి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు లేడు. నా ప్రభువా, శత్రువుకి నిన్ను మయంపరిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను ఆరాధిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను కీర్తిస్తే కుళ్ళు, శత్రువుకి నిన్ను మయంపరుచుకుంటే, నిన్ను ప్రకటిస్తే, నిన్ను ఘనపరిస్తే కుళ్ళు. ఆ కుళ్ళుబోతుడు మా దరి చేరకుండా తరిమి కొట్టబట్టానికి యేసుని ఇంకా మయంపరచాలని నేర్పావు. నీకు స్తోత్రం. అందును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అవసరమో మాకు బోధించావు. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా ప్రభువా, నీటి బాప్తిస్మం ఎలా సిద్ధపడాలో, ఏ విధమైన అవగాహన కలిగి ఉండాలో నేర్పించావు. బాప్తిస్మం ఎలా సిద్ధపడి పొందాలో చెప్పావు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎందుకు అవసరమో చెప్పావు. దానికోసం ఎలా సిద్ధపడాలో చెప్పావు. ఈ రెండు బాప్తిస్మాలు పొందితే మూడవ బాప్తిస్మం పరిపూర్ణం అవడానికి నువ్వు వినియోగించే బాప్తిస్మం ఏ విధంగా ఉంటుందో దాని కొరకు మేము ఎలా సిద్ధపడతామో కూడా చెప్పావు. ఇంత స్పష్టంగా మాకు ఈ విషయాలన్నిటి అవగాహన కల్పించినందుకు ఈ స్తోత్రములు, 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 స్తోత్రం చెప్పునానా, స్తోత్రములు చెప్పునానా, స్తోత్రములు చెప్పుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని శక్తి మిమ్మల్ని, మీ బిడ్డల్ని తాకునట్లు, నీ సర్వ శరీరము స్వస్థత పొందినట్లు, నీ రోగాలు వదిలిపోవునట్లు, నీ బలహీనతలు తొలగిపోవునట్లు, నీలో ప్రార్థనాత్మ వచ్చినట్లు, నీలో పరిశుద్ధాత్మ ప్రభావం నింపబడినట్లు. స్తోత్రం చెప్పు. స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, చెప్పు. స్తోత్రం చెప్పు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. విడుదల, 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 విడుదల. స్తోత్రం. దయ్యము పీడల నుంచి విడుదల, దురాత్మ శోధన నుంచి విడుదల, వేదన నుంచి విడుదల, రోగముల నుండి విడుదల, ఓ బలహీనతల నుండి విడుదల, ఆత్మీయ దరిద్రత నుండి విడుదల, భౌతిక దరిద్రత నుండి విడుదల, యేసు నామములో విడుదల. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. స్తుతి, యేసయ్యా, మమ్మల్ని క్షమించు. దేవా, స్తోత్రం. దేవా, మమ్మల్ని క్షమించు. నేను నిర్లక్ష్యం చేసింది ఏందో మాకు అర్థమైంది. నీ ఆత్మను నిర్లక్ష్యం చేశాం, ఆత్మను అడిగిపోయి కోల్పోయాం. అయ్యో దేవా, కొంత లోబడ్డాం, కొంత లోబడలేదు. మాకు బలము చాలేదు, బలమివ్వు. మాట్లాడావు, సిద్ధపడుతున్నాను. శక్తినివ్వు, స్వస్థపరచు. ఓ శక్తి నీవు నాయన, స్వస్థపరచు నాయన, బలము నీవు నాయన, అభిషేకం నీవు నాయన, ఆత్మ బలముతో, ఆత్మ వరములతో నింపయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, మీరు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మా అందరి మీదకి పంపించండి అయ్యా. అడుగు ప్రతి వానికి ఆత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు కదా. ఇదిగో నీ సన్నిధిలో మేమంతా అడుగుతున్నామయ్యా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొందురు గాక ప్రభువా. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవును గాక ప్రభువా. స్తుతి, 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 స్తుతి. సంపూర్ణత్వంలోనికి మేము నడిపించబడదును గాక ప్రభువా. దేవా, దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో దినులు గడుగుతున్నామయ్యా. స్తుతి, 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 స్తుతి. జీవన జ్ఞానబలం, ధైర్యం, బుద్ధి బలం, వివేచన బలం, నీకు ఏ విధమైన బలం కావాలన్నా పరిశుద్ధాత్మ ద్వారా నీకు లభిస్తుంది. తెలుసా నీకు ఆ సంగతి? ఆయనకి స్తోత్రం చెప్పుకొని ఇది మొదలుగా గోజాడు. దేవుని పరిశుద్ధాత్మతో స్వచ్ఛంగా నింపబడాలి. దురాత్మలు మన దరి చేరకుండును గాక. సాతాను కుట్రలన్నీ నాశనమగును గాక. ఆత్మ కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉండును గాక. ఆత్మ బలముతో మనమందరము నింపబడి ప్రభు కొరకు ప్రజ్వలించుదుము గాక. మన ప్రాణ, ఆత్మ, దేహములు అందలి సమస్త రోగములు యేసు నామములో తొలగింపబడును గాక. దేహ స్వస్థత, ప్రాణ స్వస్థత, ఆత్మీయ స్వస్థత, త్రివిధములైన స్వస్థతలు యేసు నామమున మనకు లభించుగాక. ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం నా తండ్రి యేసు నామములో తన ఆత్మ ద్వారా మనకు దయచేయునుగాక.
ఆత్మ తానే మనలో నివసించి ఫలించుగాక. ఆమేన్. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, ఆత్మాభిషేకం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, ఈరోజు సన్నిధిలో ఉన్న బిడ్డలకు, ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు, తర్వాత కూడా ఈ వర్తమానం వినబోతున్న బిడ్డలందరికీ సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.